నీ పాసుకోలేరు నాయన ఫైర్ యాక్సిడెంట్ రా నాయన ఇప్పుడు చిట్టిగా రారా గబానా ఇప్పుడు లోపల పోయి ఎవరైనా ఉంటారేమో కాపాడరా పోయి గబానా నన్ను కాపాడే దేవురని సర్లే పోతున్నా ఉండు. పోరా నాయన లోపల ఎట్లా జరిగింది అర్థం కావట్లేదు నువ్వు పోరా నాయన ఉరి వీడు మంటల నుంచి వస్తున్నాడా అన్న మా ఓడు రోబో వచ్చాడన్న లోపలికి నువ్వేందన్నా కాలేదు నువ్వా మా ఓడు రోబో ఏమైనా కనిపించాడా ఎవరో రోబో ఆ రోబోలు గీబోలు ఎవరు లేరు లోపల అసలు ఎవరే లేరు నేను అక్కడనే ఉన్నా నాకేం కాల నువ్వు వచ్చేసా రోబో నిన్ను పంపించావు లోపలికి నువ్వు మంటలు ఎట్టన్నా ఎవడైనా కాలిపో లోపలికి పోతే అన్నా ఓడికేం కాదన్నా ఓడి ఇనువా ఓడి రోబో అయిపోయినా నేను తయారు చేసిన రోబో ఓడి ఇను మొత్తం ఇనప తయారు చేసిన ఓడికేం కాదు ఆ ఓడి నేను ఎవరైనా ఉంటారా అనుకున్నా నువ్వేం నన్ను నడుచుకుంటూ వస్తున్నావా ఇదేమైనా పో నాకేం అర్థం కావట్లేదు నేను పోతున్నా పో మన పడవా నేనేం అడిగాను ఓడేం సమాధానం చెప్తున్నాడు ఒక్క మాట కూడా సదరంగా చెప్పట్లేదు ఈయన రోబో నా కొడుకు చుట్టూ నా కొడుకు లోపలికి పోయాడు కానీ ఏం మందల ఏం తెలవకుండా లోపల సీట్లు అయిపోయాడు నేను పోయేదానికి నా మాట తోలుతూ కూడా లేచిపోద్దాం నేను కానీ పోయినట్టు ఏంద్ర ఒక హృదయం బస్సు నువ్వు వసీ కదా వసీ మసి నీ పేరు రోబో తయారు చేసి నువ్వే కదా నువ్వేం చేస్తున్నావు ఏడా ఫైర్ యాక్సిడెంట్ కాడా ఇంకా ఫ్లాష్ మ్యాన్ గా ఎప్పుడు నువ్వు రావాల్సిందే ఫైర్ యాక్సిడెంట్ ఎంతసేపు అవుతుంది అయ్యి ఒక చిట్టి కొని పంపించిన లోపలికి నా మాట ఇంతవరకు బయటకే రాలే ఓడు ఆ ఓడు అసలు ఏమైపోయాడు ఏం అర్థం కావట్లేదు చూడరా పోయాడునా నువ్వేమంత లేటుగా వస్తున్నావు నువ్వు అంతేగా బాగానే ఉందే నువ్వు చెప్పడం నాకేమన్నా నెల జీతాలు ఇస్తున్నదండి మీరు కానీ ఏం కాపాడేదాన్ని సర్లే ఉండు చిట్టి కొన్ని కాపాడుతూ ఉండు పోయి చూడనైనా చూడనైనా లోపల ఏం అడక్క తెంగస్తున్నాడు అంతేగా ఇదిగో చిట్టి కూడా కాలిపోయింది చర్మంతో కూడా కాలిపోయింది వీడికి ఎందుకు ఈయన పంపించావు ఎందుకు నువ్వా ఈ ట్రైనింగ్ ఇవ్వకుండా నా మాట ఇవ్వకుండా ఈ నెట పంపిస్తే ఒక వంటలేదు నువ్వు నా మాట ఈయన నమ్మి నా మాట 5 సంవత్సరాలు నా 10 కోట్లు పెట్టి తయారు చేసిన ఈయన కొడుకు ఒక్క పని కూడా సదరంగా చేయటం నా మాట టీవీ పెట్టంటే కింద పగలు దింగాడు ఆ మాట తలకైనైపోయిపోతుంది ఇడుతూ అన్నా బాకన్నా ఈసారి నుంచి చేస్తానన్నా నువ్వు చెప్పినట్టు కాలిపోయినా నేనేం చేసేదన్నా సర్లే ఏడవబాకు వసి వాడైతే తెలియజేసాడులే వసి నువ్వు వాడిని తీసుకొని పోయి చర్మం రీమేక్ చేసి వాడికి బాగా ట్రైనింగ్ ఇవ్వసి నువ్వు భలే పడుకున్నావు నువ్వు ట్రైనింగ్ చేయకుండా ఏం పసిపిల్లని చంపేస్తావేంది